వెల్కమ్ టు మెక్టెక్. ఈ వీడియోలో కస్టమైజ్డ్ నేమ్ కీచైన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్క్రీన్ మీద కనపడుతున్నట్టు గూగుల్ సెర్చ్లో టింకర్ క్యాడ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు టింకర్ క్యాడ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే యాక్చువల్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ క్లిక్ చేయండి. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటుంది. ఇందులో ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు. నేను ఎడ్యుకేటర్ క్లిక్ చేస్తున్నాను. ఎడ్యుకేటర్ క్లిక్ చేసి గూగుల్ అకౌంట్ ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు. సైన్ ఇన్ గూగుల్ అకౌంట్ క్లిక్ చేశాను. నా అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనకు అకౌంట్ ఉంటే డైరెక్ట్గా పాస్వర్డ్ లేకుండానే ఓపెన్ అయిపోతుంది, లేదంటే పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్లో క్రియేట్ అని ఉంటుంది. 3D డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన వెంటనే మనకు ఇక్కడ యాక్చువల్ టింకర్ క్యాడ్ డిజైన్ విండో ఓపెన్ అవుతుంది. ఈ వర్క్ ప్లేన్ అని ఉంది కదా, ఇక్కడే మనం మొత్తం కూడా డిజైన్ చేసుకుంటాం. ఇటువైపు టాప్ కార్నర్లో ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ అని బేసిక్స్, షేప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇందులో నుంచి టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని దాన్ని తీసుకొచ్చి వర్క్ ప్లేన్ మీద ప్లేస్ చేయండి. సో ప్లేస్ చేసిన తర్వాత నేను టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. చూడండి, మీకు చిన్న పాపప్ విండో ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఈ పాపప్ విండో యూజ్ చేసి మనం టెక్స్ట్ మనకు కావాల్సిన నేమ్స్ ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మెక్టెక్ అని టైప్ చేస్తున్నాను ఛానల్ని. మీరు మీ నేమ్స్ టైప్ చేసుకోవచ్చు. వన్స్ రెడీ అయిన తర్వాత దీని యొక్క డైమెన్షన్స్ కానీ సైజ్, లెంత్, విడ్త్, హైట్ ఇవన్నీ కూడా మనం ఈజీగా ఆల్టర్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేయొచ్చు, రీప్లేస్ చేసి మనకు కావాల్సిన డైమెన్షన్స్లోకి తీసుకురావచ్చు. ఇక్కడ డైమెన్షన్స్ కూడా చేంజ్ చేస్తున్నాను బై క్లికింగ్ ఆన్ ది ఎగ్జిస్టింగ్ వాల్యూస్. ఇప్పుడు లెంత్ విడ్త్ చేంజ్ చేశాను. నవ్ ఐఎమ్ గోయింగ్ టు అడ్జస్ట్ ది హైట్ ఆల్సో. సో మౌస్ యూజ్ చేసి దీన్ని మనం డిఫరెంట్ వ్యూస్లోకి అడ్జస్ట్ చేసి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ మౌస్ యూ క్యాన్ వ్యూ ది డిఫరెంట్ ఓరియంటేషన్స్. ఇక్కడ పైన టాప్ వ్యూలో చూస్తే, అంటే మన రైట్ సైడ్ టాప్లో ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ ఉన్నది కదా. సో ఎక్స్పోర్ట్ క్లిక్ చేశాను. ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి svl.svg ఫైల్తో నేమ్ సెలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు డిఫాల్ట్ ఏదైతే నేమ్ ఉంటుందో, సో డిఫాల్ట్ నేమ్తోనే అది svg ఫైల్ కింద సేవ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు కన్ఫ్యూషన్ అవుతానంటే, సో లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్న ఈ నేమ్ని మనం ఒక క్లిక్ చేసి నేమ్ చేంజ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన నేమ్తో. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేశారనుకోండి, సో ఈ ఫైల్ మనం సెట్ చేసిన మన నేమ్తో సేవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేమ్ మెక్టెక్.svg కింద సేవ్ అయింది. సో ఈ .svg ఫైల్ని మనం నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెసింగ్కి యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ నేమ్ని డిలీట్ చేస్తున్నాను. తర్వాత రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్న ఇంపోర్ట్ క్లిక్ చేసి చూస్ ఫైల్ ఆప్షన్ ద్వారా త్రూ డౌన్లోడ్, ఆల్రెడీ మనం మెక్టెక్ svg ఫైల్ క్రియేట్ చేసాం కదా, దాన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు మన ఫైల్ ఇంపోర్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇక్కడ కూడా మన డైమెన్షన్స్ కావాలంటే ఆల్టర్ చేసుకోవచ్చు. విడ్త్ కానీ, లెంత్ కానీ, లేదా స్కేల్ చేయాలన్నా స్కేల్ చేసుకోవచ్చు. తర్వాత ఇంపోర్ట్ ప్రెస్ చేయండి. మన ఫైల్ svg ఫైల్ వర్క్ ప్లేన్ మీదకి వచ్చేస్తుంది. సో వన్స్ మన ఫైల్ వచ్చిన వెంటనే దానిపైన క్లిక్ చేసి దాని పొజిషన్ కానీ, ఓరియంటేషన్ కానీ ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యూస్ డిఫరెంట్ వ్యూలో చూడాలంటే మౌస్ యూజ్ చేయండి. రైట్ క్లిక్ కానీ లెఫ్ట్ క్లిక్ ద్వారా మనం ఆల్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ టాప్ కార్నర్లో షేప్ పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన svg ఫైల్ యొక్క కలర్స్ని అడ్జస్ట్ చేయొచ్చు, ఆల్టర్ చేసుకోవచ్చు. సో జస్ట్ దాని మీద క్లిక్ చేసిన ప్రతిసారి స్మాల్ పాపప్ విండో ఓపెన్ అవుతుంది. దాన్ని క్లిక్ చేసి దాని యొక్క కలర్ని మనం ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు, చేంజ్ చేయొచ్చు. ఈ పాపప్ విండో యూజ్ చేసి హైట్, క్వాలిటీ ఇవి చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది, లేదా డైరెక్ట్గా మన ఫైల్ svg ఫైల్ని క్లిక్ చేసి కూడా దాని డైమెన్షన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దీని డైమెన్షన్స్ చేంజ్ చేసిన తర్వాత జస్ట్ హైట్ కూడా చేంజ్ చేస్తున్నాను. 10 mm ఉంది, దాన్ని 2 mm చేశాను. 2 mm థిక్నెస్. సో మౌస్ ద్వారా దీని డిఫరెంట్ పొజిషన్, ఓరియంటేషన్ చెక్ చేశాను. దాన్ని Ctrl+D ప్రెస్ చేయండి. Ctrl+D ప్రెస్ చేసి svg ఫైల్ని పైకి షిఫ్ట్ చేస్తే మనకు డూప్లికేట్ ఫైల్ స్టార్ట్ అవుతుంది. సో హారిజంటల్గా అడ్జస్ట్మెంట్ కావాలంటే మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని సేమ్ ఓరియంటేషన్లో డూప్లికేట్ ఫైల్ని ప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు యాక్చువల్ మన ఒరిజినల్ ఫైల్ svg ఫైల్ ఏదైతే ఉందో దానికన్నా డూప్లికేట్ ఫైల్ హైట్ ఒక 1 mm ఇంక్రీజ్ చేశాను. తర్వాత ఒరిజినల్ ఫైల్ మీద క్లిక్ చేసి రైట్ సైడ్ పాపప్ విండోలో ఫిల్ మోడ్ని అవుటర్ లైన్ కింద సెలెక్ట్ చేయండి. ఇక్కడ కార్నర్ ఉంటుంది, కార్నర్ పాపప్ విండో క్లిక్ చేసి రౌండ్ సెలెక్ట్ చేసుకొని లైన్ విడ్త్ 3 చేస్తున్నాను.
ఇది ఎందుకు చేస్తున్నామంటే మనకు అవుటర్ ప్రొఫైల్ జనరేట్ అవుతుంది. అవుటర్ ప్రొఫైల్ జనరేట్ అయిన తర్వాత సో మన డూప్లికేట్ ఇమేజ్ని ఈ యాక్చువల్ ఎస్విజి ఫైల్తో మెర్జ్ చేయాల్సి ఉంటుంది. మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత టాప్ రైట్ సైడ్ టాప్లో అలైన్ అని ఉంటుంది. అలైన్ ఆప్షన్ సెలెక్ట్ చేసి సెంటర్ బటన్ క్లిక్ చేస్తే రెండు కూడా మెర్జ్ అయిపోతాయి, డూప్లికేట్ యాక్చువల్ ఎస్విజి ఫైల్ రెండు. ఇప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేయండి. అబ్జర్వ్ చేసినట్లయితే మనకు కొన్ని ప్లేసెస్లో ఎంటీ స్పేస్ కానీ హోల్స్ కానీ కనపడుతుంటాయి. ఇన్ కేస్ గ్యాప్స్ హోల్స్ ఉన్నట్టయితే దీన్ని కవర్ చేయడానికి రైట్ సైడ్ షేప్స్లో నుంచి రెక్టాంగులర్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని దాని యొక్క డైమెన్షన్ని యాక్చువల్ ఎస్విజి ఫైల్ హైట్ ఎంతో 2 mm పెట్టాం కాబట్టి సేమ్ 2 mm అడ్జస్ట్ చేసి లెంత్ విడ్త్ కూడా మన ఎస్విజి ఫైల్కి సెట్ అయ్యేటట్టు డ్రాగ్ చేసి ఇందులో ఫిల్ చేయండి. అప్పుడు మనకు గ్యాప్స్ కానీ ఎక్కడైనా ఎంటీ స్పేసెస్ కానీ ఏదైనా ఉంటే కంప్లీట్గా ఫిల్ అయిపోతుంది. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి విత్ ద హెల్ప్ ఆఫ్ మౌస్ రైట్ క్లిక్ చేసి ప్రెస్ చేసి పెట్టి మనం క్రాస్ చెక్ చేయొచ్చు. ఇప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ షేప్స్ టేక్ ది రింగ్. సో రింగ్ షేప్ తీసుకొని దీని హైట్ కూడా మన బేసిక్ ఎస్విజి ఫైల్ హైట్ అంతా 2 mm సెట్ చేస్తున్నాను. అలాగే లెంత్ విడ్త్ 10 mm ప్లేస్ చేస్తున్నాను. జనరల్గా కీ చైన్స్కి ఈ డైమెన్షన్స్ సరిపోతాయి. అలాగే వాల్ థిక్నెస్ 2.5 mm ఉంది, దాన్ని 5 mm చేస్తున్నాను విత్ ద హెల్ప్ ఆఫ్ పాపప్ విండో. ఇప్పుడు మన రింగ్ని తీసుకొచ్చి యాక్చువల్ ఎస్విజి ఫైల్లో ఇన్సర్ట్ చేయండి. మనకు ఎక్కడైతే హోల్ కావాలనుకుంటున్నామో టు ఇన్సర్ట్ ది కీ చైన్ అక్కడ ప్లేస్ చేసేయండి. ప్లేస్ చేసిన తర్వాత కంప్లీట్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని టాప్లో మనకు బండిల్ ఆప్షన్ ఉంటుంది. రైట్ సైడ్ టాప్లో ఒకసారి చెక్ చేయండి. బండిల్ గ్రూప్ అని ఉంటుంది. ఆర్ కంట్రోల్ B ప్రెస్ చేసినా మనకు టాప్అప్ విండో ఓపెన్ అవుతుంది. వన్స్ దాని మీద క్లిక్ చేసి మీరు గ్రూప్ చేసిన తర్వాత కంప్లీట్గా ఫైల్ మొత్తం కూడా మెర్జ్ అయిపోయి సింగిల్ ఆబ్జెక్ట్ లాగా సింగిల్ కాంపోనెంట్ లాగా రెడీ అయిపోతుంది. మళ్ళీ మీకు కావాలంటే లెంత్ విడ్త్ ఇవన్నీ కూడా ఆల్టర్ చేసుకోవచ్చు. కార్నర్స్లో ఉన్న పాయింట్స్ని క్లిక్ చేసి మనం డైమెన్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత మౌస్ సహాయంతో ఒకసారి దాన్ని ఓరియంటేషన్స్ కానీ డైమెన్షన్స్ కానీ ఏమైనా చెక్ చేయాలంటే చెక్ చేయండి. ఇప్పుడు మనం యొక్క యాక్చువల్ నేమ్ కస్టమైజ్డ్ నేమ్ కీ చైన్ రెడీ అయినట్టే. ఈ ఫైల్ని మనం ఇంకా డైరెక్ట్గా సేవ్ చేసుకొని ప్రింటింగ్కి యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఫైల్ని ఎక్స్పోర్ట్ చేయడానికి రైట్ సైడ్ టాప్ కార్నర్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, సెండ్ టు స్టార్టింగ్లో కూడా చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏ ఫార్మాట్లో సేవ్ చేయాలని అడుగుతుంది. అక్కడ .stl ఫైల్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మన ఒక ఫైల్ STL ఫైల్ కీ చైన్ ద కస్టమైజ్డ్ నేమ్ కీ చైన్ STL ఫైల్ కింద సేవ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఈ STL ఫైల్ ప్రింటింగ్ పారామీటర్ సెట్టింగ్ మరియు కంప్లీట్ ప్రింటింగ్ ప్రాసెస్ మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.